హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను చిన్న వ్లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే టైము 5:30 అవుతుంది. అండ్ పిల్లలు ఇద్దరు కూడా పడుకున్నారు, వర్ష రితిక. నేను వాళ్ళు చూపిస్తాను చూడండి. అదిగోండి రితిక, చూడండి ఎక్కడ పడుకుందో. చూసారా రితికని? సో క్యూటీ పాయ్, బొజ్జుంది. మధ్యాహ్నం అస్సలు పడుకోలేదు తెలుసా. ఈ మధ్యన అసలు రితిక వర్ష ఆఫ్టర్నూన్ టైం అస్సలు పడుకోవట్లేదు, ఫుల్ ఆడుకుంటున్నారు. ఈవినింగ్ 5 అలా అయిన తర్వాత పాలు తాగేసి అప్పుడు పడుకుంటున్నారు. సో దానివల్ల నాకు ఏమవుతుంది తెలుసా, నైట్ టైం అస్సలు పడుకోవట్లేదు. నాకు నిజంగా ఎలా అనిపిస్తుందంటే ఏం చేయలేను. నైట్ నాకు నిద్ర వచ్చేస్తుంది, వీళ్ళు పడుకోరు. సో అలా ఉంది. ఆడేసుకుంటాను. మధ్యాహ్నం బలవంతంగా తీసుకెళ్ళి పడుకోబెట్టిన అయినా కూడా వాళ్ళు పడుకోవట్లేదు. సో రితికని చూపించాను కదా, ఇప్పుడు మీకు వర్షాన్ని చూపిస్తాను చూడండి. వర్ష వచ్చేసి ఎక్కడ పడుకుందో చూడండి. అదిగోండి, తను వచ్చేసి టీవీ చూస్తూ అలా పడుకుని పోయింది, బొమ్మలు చూస్తూ తను అలా పడుకుంది. అండ్ మా ఇల్లు చూస్తే మీరు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. సో దానికి ఇప్పుడు ఎక్కడ అన్నీ తీసి పడేసారు చూడండి. అది వచ్చేసి మెరీ క్రిస్మస్. సో అది అలాగా. అండ్ కిందన వచ్చేస్తే చూడండి, అవన్నీ కూడా తీసి ఇద్దరు కూడా పాకం పెడుతుంటారు. నేను అలా సర్దుతూ ఉంటాను, మళ్ళీ అవన్నీ కూడా అలా చేస్తూ ఉంటారు. సో ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరూ చాలా బాగా విష్ చేశారు నన్ను. అండ్ క్రిస్మస్ రోజు నేను వేసుకునే డ్రెస్ డీటెయిల్స్ కూడా అడిగారు కదా. సో మీకు నెక్స్ట్ వస్తుంది అది. సో చూడండి, డ్రెస్ క్వాలిటీ అయితే మాత్రం నిజంగా సూపర్గా ఉంది, చాలా బాగుంది. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, మీరు తన్ని అడగచ్చు. అండ్ ఇంకొకటి కూడా కుర్తీ ఉంది, అది గ్రీన్ కలర్. అది నేను కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలి. సో అది కూడా ఉంది. ఆ రెండు కుర్తీస్ నేను తన దగ్గర తీసుకున్నాను అనమాట. సో అది మీకు నెక్స్ట్ వస్తుంది చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా క్రిస్మస్ అయితే అయిపోయింది, ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో న్యూ ఇయర్ మాత్రం సూపర్ ఉంది, వెయిటింగ్, ఎగ్జైటెడ్. బట్ ఏంటంటే ఇంత బేగా అప్పుడే 2018 అయిపోయిందా అని అనిపిస్తుంది నాకు. చాలా ఫాస్ట్గా అయిపోయింది, అసలు టైం కూడా తెలియలేదు నాకు, అంత ఫాస్ట్గా అయిపోయింది. బట్ చాలా చాలా మంచి మెమరీస్ అంటే షేర్ చేసుకోవాలంటే మీతో, గుడ్ మెమరీస్ ఉన్నాయి, బ్యాడ్ మెమరీస్ కూడా ఉన్నాయి. సో రెండిటిని కూడా నేను ఒకేలా బ్యాలెన్స్ చేసుకుని వచ్చాను. సూపర్ ఇయర్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఇయర్ నాకు బెస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. బికాస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇయర్లోనే స్టార్ట్ చేశాను. 2018 మే 8న నా యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను ఛానల్ని. సో అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ మెమరబుల్ మెమొరీ అని కూడా చెప్పుకోవచ్చు నేను. సో చాలా బాగుంది నాకు ఇయర్ అంతా కూడా. సో మీ ప్లాన్స్ ఏంటి అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. న్యూ ఇయర్కి ఏం కొత్తగా మీరు చేద్దాం అనుకుంటున్నాను, మీ రెజల్యూషన్స్ ఏంటి అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఇంకా పాలు తాగేసి పడుకున్నారు కాబట్టి వీళ్ళు నాకు తెలిసి ఒక 7:38 వరకు లెగరని నేను అనుకుంటున్నాను. ఈలోపు నేను నా ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఆ, కొంచెం షాపింగ్ చేశాను ఆన్లైన్లో నుంచి. అదేంటి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మీరు ఆ డ్రెస్ కూడా చూస్తారు, నేను క్రిస్మస్ రోజున వేసుకున్నాను కదా. సో నా అవుట్ఫిట్ చాలా మంది అడిగారు, చాలా బాగుంది ఆ డ్రెస్, ఎక్కడ తీసుకున్నారు, ప్రైస్ ఎంత అని చాలా మంది అడిగారు కదా. సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తే ఇది కుర్తీ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇది మంచి వైట్ కలర్ కుర్తీ చూడండి, ఫుల్ వైట్. అండ్ దీని క్లాత్ వచ్చేస్తే మీకు ఇది రేయాన్ క్లాత్, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ చూడండి, మీకు మొత్తం వర్క్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ వర్క్ అంతా కూడా ప్రింటెడ్ వర్క్. మీకు ఇది స్కర్ట్ లా ఉంటుంది కిందన. అండ్ ఇది మనకి జస్ట్ ఇది డబల్ లేయర్ కుర్తీ అంటారు కదా, సో అలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేస్తే మీకు ఇది 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కూడా చిన్న చిన్న డాట్స్ లా ఉన్నాయి కదా, ఇవంతా కూడా ఫుల్ ప్రింటెడ్. అండ్ ఇక్కడ మీకు లైట్ గోల్డ్ కలర్ లో ఇలా నెక్ దగ్గర వచ్చింది, అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చింది, అండ్ సైడ్స్ దగ్గర కూడా వచ్చింది. నాకైతే ఇది చాలా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 1200 రూపీస్. అండ్ దీంతో పాటు మనకి దుప్పటా కూడా వచ్చింది. దుప్పటా అయితే చాలా బాగుంది చూడండి. దుప్పటా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. మొత్తం అంతా కూడా వర్క్ అంతా మీకు ప్రింటెడ్ వర్క్ వచ్చింది ఇది. సో ఇది కూడా దుప్పటా మనకి రేయాన్ దుప్పటానే. సో దీంట్లో మీకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కావాలి అంటే డెఫినెట్గా లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. దీన్ని ఆల్ ఇండియా ఫ్యాషన్. సో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కాబట్టి డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ నాకైతే మాత్రం సూపర్గా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. తను వాట్సాప్లోనే ఉంటుంది ఎక్కువ. సో మీరు రిప్లై ఇవ్వగానే డెఫినెట్గా తను మీకు వెంటనే రిప్లై ఇస్తుంది, కమెంట్ చేయగానే, మెసేజ్ చేయగానే. అండ్ నేను సెకండ్ కుర్తీ 2 కుర్తీసే తీసుకున్నాను న్యూ ఇయర్ కోసం అండ్ క్రిస్మస్ కోసం అని.
సో సెకండ్ వచ్చేస్తే మీది గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, సో ఆ గ్రీన్. ఇది కూడా సేమ్ ఫ్లోర్ లెంత్ వస్తుంది, చెక్స్ బార్డర్ లో వస్తుంది. అండ్ ఈ సైడ్స్ వచ్చేస్తే మనకి ఇలా టాజిల్ వర్క్స్ వచ్చాయి, బ్లాక్స్ పెద్దవి. ఇది కూడా ఫ్లోర్ లెంత్ లో వస్తుంది. హ్యాండ్స్ అయితే మీకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. సో నా సైజ్ వచ్చేస్తే 38 సైజు. రెండు కూడా నేను 38 సైజ్ తీసుకున్నాను. 38 సైజ్ అంటే మీడియం టు లార్జ్ సైజ్ వస్తుంది. అండ్ దీని కాస్ట్ ఇది మీడియం, చూడండి మీడియం అని కూడా ఉంది ఇక్కడ, మీడియం 38 అంటే మీడియం సైజు. సో ఇది కూడా దీని క్లాత్ వచ్చేస్తే ఇది కొంచెం రేయాన్ టైపే, బట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నాకు రెండు చాలా చాలా బాగా నచ్చాయి. దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 899 రూపీస్, 880 ఎంతో, బట్ బిలో 1000 రూపీస్లోనే ఉన్నది. బట్ ఈ రెండిట్లో నా టాప్ ఫేవరెట్ అయితే వైట్ కలర్ అయితే సూపర్గా నచ్చింది. దాంట్లో కలర్స్ మీకు నావీ బ్లూ ఒకటి ఉంది, ఇంకా ఏవో కలర్స్ ఉన్నాయి. నేనైతే వైట్ తీసుకున్నాను బికాస్ క్రిస్మస్కి పర్ఫెక్ట్గా ఉంటుందని. సో ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకవేళ కావాలంటే డెఫినెట్గా చెక్ చేయొచ్చు. సో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు పిక్స్ కావాల్సి నేను లాస్ట్లో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను వచ్చి ఫేస్ వైటనింగ్ క్రీమ్ తయారు చేయబోతున్నాను, హోమ్ మేడ్ది. చాలామంది అని అడిగారు ఫేస్ వైటనింగ్ క్రీమ్ చేయండి బ్రైటన్ అవ్వడానికి, హ్యాండ్స్కి అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది చక్కగా మనం ఇంట్లోనే హోమ్ మేడ్గా అవైలబుల్గా ఉంటాయి, మన కిచెన్ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి గుడ్ వైబ్స్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. సో అలోవెరా జెల్ ఏంటంటే మన స్కిన్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ ఆ ఫేస్ అన్నట్టు మీకు డౌట్ వస్తుంది కదా, బట్ కార్న్ఫ్లోర్ చాలా బాగా పనిచేస్తుంది, మన స్కిన్ని లైటన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కార్న్ఫ్లోర్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. నేను ట్రై చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నార్మల్ బయట మనం క్రీమ్స్ వాటిల్లో అయితే మనకి కొంచెం సల్ఫేట్ ఇవన్నీ కెమికల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే నేను హోమ్ మేడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేస్తే ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆరెంజ్ జ్యూస్ లేనట్టయితే ఆరెంజ్ జెల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఆరెంజ్ జెల్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మన ఫ్రూట్ డైరెక్ట్ కదా. జెల్స్లో అయితే కొంచెం ఇవన్నీ యాడ్ చేస్తారు, బట్ ఫ్రూట్ జ్యూస్ అంటే మనకి ప్యూర్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేస్తే ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి లావెండర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు పింపుల్స్ ఉన్నట్టయితే టీ ట్రీ యాడ్ చేసుకోండి, లేదా టర్మరిక్ యాడ్ చేసుకోవచ్చు, లెమన్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి, బికాజ్ ఇది మనకి ఒక 10 to 15 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎప్పటికప్పుడు మీరు ఎవ్రీ 10 డేస్కి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకుని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని నైట్ టైమ్ మార్నింగ్ టైం మీరు రాసుకోవచ్చు. స్కిన్ కంపల్సరీగా మీకు ఫేస్ అనేది లైటన్ అవుతుంది. సో ఇలా మనం పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇదేంటంటే మనకి ఇందులో ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ సి అనేది ఉంటుందా, సో డెఫినెట్గా మీకు స్కిన్ అనేది కాంప్లెక్షన్ పెరుగుతుంది. అండ్ కార్న్ఫ్లోర్ కూడా మనకి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అండ్ అలోవెరా జెల్, ఇంకా మీరు ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను యూస్ చేయలేదు, చాలామందికి విటమిన్ ఈ క్యాప్సిల్ పడదని అంటారని నేను అందుకే యూస్ చేయలేదు. ఒకవేళ మీరు విటమిన్ ఈ ఆయిల్ కూడా క్యాప్సిల్ యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఇది ఒక చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు మీకు ఈజీగా స్టోర్ అవుతుంది. సో ఇది క్రీమ్, ఇది వచ్చేసి వైటనింగ్ క్రీమ్. చాలా మంది నన్ను అడిగారు కదా వైటనింగ్ క్రీమ్ కోసం చెప్పండి అని, అందుకే నేను ఇది హోమ్ మేడ్ తయారు చేశాను, మన ఇంట్లో కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేశాను అనమాట. సో ఇది ఇలా మనకి ఒక 10 to 15 డేస్ వరకు ఉంటుంది. సో అండ్ అందుకే కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి మనం 10 to 15 డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయట అయినా కూడా పెట్టుకోవచ్చు. నైట్ టైం అనుకోండి మీరు జస్ట్ టోనర్ అప్లై చేసి ఇది అప్లై చేసుకుని పడుకుండిపోవచ్చు. అదే మీరు మార్నింగ్ టైం అనుకోండి టోనర్ అప్లై చేసిన తర్వాత ఇది అప్లై చేసి మీరు నెక్స్ట్ మీరు ఇంకా ఒకవేళ డే క్రీమ్ కానీ బీబీ క్రీమ్ కానీ ఫౌండేషన్స్ కానీ మీరు ఏదైనా కూడా చేసుకోవచ్చు. బట్ ఇది మీరు ఒక 10 to 15 డేస్ యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది మెల్లిమెల్లిగా తెలుస్తుంది. నాకు మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ఈవెన్ మీరు ఫేస్, నెక్, హ్యాండ్స్ దేనికైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టోనర్ అప్లై చేసుకుంటున్నాను, గుడ్ వైబ్స్ రోజ్ గ్లో టోనర్. సో దీన్ని మనం ఫేస్ అంతటికి కూడా స్ప్రే చేసేసుకుందాం. స్ప్రే చేసుకుని జస్ట్ ట్యాప్ చేసుకుందాం, సో దట్ మన పోర్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ అయినవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అండ్ టైటన్ కూడా అవుతుంది స్కిన్కి. కంపల్సరీగా టోనర్ అనేది మాత్రం ఫేస్ వాష్ తర్వాత డైలీ 2 times యూస్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుందాం. దీంట్లో ఏంటంటే మనకి ఆరెంజ్ జ్యూస్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఆరెంజ్ ఏంటంటే మన స్కిన్కి లైటన్ చేస్తుంది స్కిన్ని అండ్ బ్రైట్నెస్ కూడా ఇస్తుంది. అండ్ కార్న్ఫ్లోర్ కూడా సూపర్గా పనిచేస్తుంది, డెఫినెట్గా ట్రై చేయండి.
సో ఇలా డాట్స్లో పెట్టి మన ఫేస్ అంతటికి కూడా అప్లై చేసుకోవాలి. అండ్ ఇందులో విటమిన్ ఈ ఆయిల్ నేను యాడ్ చేయలేదు, మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యూస్ చేయొచ్చు. సో దానివల్ల ఇంకా బాగుంటుంది. సో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ మీ స్కిన్కి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందండి. ఇది నాన్ గ్రీజీ, చక్కగా మీకు ఏ స్కిన్ టోన్ అయినా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవడమే, అంతే, దట్స్ ఇట్. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే మీకు అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్, ఆరెంజ్ జ్యూస్ లేకపోతే ఆరెంజ్ జెల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత కార్న్ఫ్లోర్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్, కంపల్సరీగా ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూస్ చేయాలి. ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా పర్వాలేదు, లావెండర్ కానీ లేకపోతే టర్మరిక్ కానీ లెమన్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. ఒకవేళ మీకు పింపుల్స్ అవి ఉన్నట్టయితే టీ ట్రీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే మనకి స్టోర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో ఇలా మీరు అయిపోతున్నప్పుడల్లా మీరు చేసుకుని అప్లై చేసుకుంటే బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. నేను ట్రై చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది అడిగారు హోమ్ మేడ్ బ్రైటనింగ్ క్రీమ్ అంటున్నారు కదా, సో అందుకనే నేను ఇది హోమ్ మేడ్ చేశాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.